ఇది ధిక్కారం కాదు. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని తెనాలి రామలింగడిపై ఒక విషయంలో విసుగు చెందాడు. ఆ కోపంతో రేపటి నుంచి నీ ముఖం నాకు చూపించకు పో అని ఆదేశించాడు. మౌనంగా తలాడిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగడు. మరునాడు శ్రీకృష్ణదేవరాయలు దర్బారుకు బయలుదేరుతుండగా మార్గ మధ్యంలో కనపడిన అతని న్యాయాధికారి ఒకరు రాజుతో, రాజా, మీరు తెనాలి రామలింగడిని ఈరోజు దర్బారుకు రావద్దని ఆదేశించిన మీ ఆదేశాలు పాటించక అతను ఎప్పుడో దర్బారుకు హాజరయ్యాడు. అంతేకాదు, అక్కడ తన వెకిలి చేష్టలతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు. అది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతూ, నా ఆదేశాలనే ధిక్కరించేందుకు రామలింగడికి ఎన్ని గుండెలు అన్నాడు. అవును రాజా, మీ ఆదేశాలు అతనికి పూచికపుల్లతో సమానం. 100 కొరడా దెబ్బలు కూడా అతని రాజా ధిక్కారానికి శిక్ష కాజలదు అని రాజు కోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి. కోపంతో చిరెత్తి కూర్చిన రాజు వేగంగా దర్బారులోకి ప్రవేశించాడు. అప్పటికే దర్బారులో ఉన్న తెనాలి రామలింగుడు తన తలపై ఒక కుండను బోర్లాంచుకున్నాడు. చూసేందుకు వీలుగా 2 కళ్ళు, దగ్గరగా 2 రంధ్రాలున్నాయి. రామలింగడి గడుసుతనాన్ని అర్థం చేసుకున్న రాజు, ఏంటి రామలింగ ఈ వెక్కిలి వేషాలు అని నీవు నా ఆదేశాలను ధిక్కరించావు అన్నాడు. దానికి రామలింగుడు, లేదు మహాప్రభు, నా ముఖం మీకు చూపెట్టవద్దని మీరే కదా ఆదేశించారు. మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా? లేదు కదా. అలాంటప్పుడు ఇది ధిక్కారం ఎలా అవుతుంది అని బదిలిచ్చాడు. రామలింగ, నీ తెలివి జోహార్లు. ఇంకా కుండను తొలగించి నీ స్థానంలో నీవు కూర్చుంటావా అన్నాడు మహారాజు. తెనాలి రామలింగుడు తలపై నుంచి కుండను తీసి తన ఆసనంలో కూర్చొని కార్యకలాపాలు మొదలుపెట్టాడు.